మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల బిఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ ఢిల్లీలో ఇవాళ ఎన్డీఏ సమావేశం జరగనుంది. ఈ భేటీకి కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరు కానున్నారు. దేశ చరిత్రలో సుదీర్ఘకాలం నిరంతరాయంగా ప్రధాని పదవిలో కొనసాగిన నేతగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. ఈ ఘనత సాధించడంపై ఎన్డీఏ ఓ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించనుంది. దేశ రాజకీయ యవనికపై ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త చరిత్ర లిఖించారు. స్వతంత్ర భారత్లో సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా ప్రధానిగా సేవలందించిన నేతగా మోదీ రికార్డు నెలకొల్పారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పేరిట ఉన్న 4399 రోజుల పదవీ కాలాన్ని అధిగమించారు. నెహ్రూ 1952 సాధారణ ఎన్నికల తర్వాత ఎన్నికైన ప్రధానిగా 4399 రోజులు పదవిలో కొనసాగగా, అంతకుముందు 1947 నుంచి 1952 వరకు తాత్కాలిక ప్రభుత్వాధినేతగా వ్యవహరించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మొత్తం 14 ఏళ్లు ప్రధానిగా ఉన్నప్పటికీ ఆమె పదవీ కాలం విరామాలతో సాగింది. దీంతో నిరంతరాయంగా అత్యధిక కాలం ప్రధాని పదవిలో కొనసాగిన నేతగా మోదీ రికార్డు సృష్టించారు. 2014 మే 26న తొలిసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టారు. 2019లో భారీ మెజారిటీతో రెండోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. 2024 జూన్ 9న వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన అద్భుత ప్రస్థానానికి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలోని భారత మండపంలో నేడు ఎన్డీఏ సమావేశం జరగనుంది. ఈ భేటీకి బీజేపీ అగ్రనాయకత్వంతో పాటు కూటమి పక్షాల నేతలు హాజరు కానున్నారు. ఎన్డీఏ అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీఎంలు, డిప్యూటీ సీఎంలు పాల్గొంటారు. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్ సహా కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో 2047 వికసిత్ భారత్ రోడ్ మ్యాప్ పై చర్చించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. కేంద్ర పథకాల్ని రాష్ట్రాల్లో మరింత సమర్థంగా అమలు చేసేందుకు అవసరమైన సమన్వయంపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.